హలో అండి, అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ హర్షిణి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం తప్పు ఒకరు చేస్తే శిక్ష మరొకరిక కథను విందామండి. హాలులో సోఫాలో పడుకొని ఆలోచిస్తోంది వసుంధర. నిన్నటి వరకు ఎంతో ముచ్చటైన జీవితం వారిది. వసుంధర జగన్నాథం గార్ల ఏకైక సంతానం విహారి. వారికి పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోయినా అందరితో మర్యాదగా ఉంటారు. జగన్నాథం గారు టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. నీతికి నిజాయితీకి ఆయన మారుపేరు. పరువుకు ప్రాణమిస్తారు. కొడుకును ఇంజనీరింగ్ చదివించారు. విహారీ చక్కని రూపం, దానికి తగిన తెలివిగలవాడు. తన స్థితిగతులు కూడా తెలిసినవాడు. ఏ చెడు అలవాట్లు నేర్చుకోకుండా చదువు పూర్తి చేసి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ సంపాదించాడు. అందరితో మంచిగా ఉంటాడు. తండ్రి నేర్పిన నీతి నియమాలు పాటిస్తాడు. రఘునాథరావు పార్వతీ గార్ల కుమార్తె సౌమ్య. 6 నెలల క్రితం సౌమ్యతో విహారి పెళ్ళి ఘనంగా జరిగింది. సౌమ్య చాలా చక్కటి అమ్మాయి. ఇద్దరిది చక్కనైన జంట. అందరితో కలివిడిగా ఉంటుంది. తొందరగానే అందరితో కలిసిపోయింది. సాఫీగా సాగిపోతున్న వారి జీవితాలలో వారం రోజుల క్రితం తుఫాను చెలరేగింది. విహారీ సౌమ్య షాపింగ్కి వెళ్ళి వస్తుండగా అమ్మా అన్న పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది వసుంధర. కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా విహారీ. ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు? విరిగిన చేతికి కట్టు, తలకు బ్యాండేజ్, కమిలిన గాయాలు, కళ్ళు లోతుకుపోయి మొహం పీక్కుపోయింది. అమ్మా, ఏరా, ఏమన్నా కావాలా? మందులు వేసుకున్నావుగా, నీరసంగా ఉందా? అమ్మా, నేను సౌమ్యను తీసుకురావడానికి వెళ్దామనుకుంటున్నానమ్మా. సౌమ్యనా? ఈ పరిస్థితిలో తననెందుకు తీసుకురావడం? అవసరం లేదు. నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో. వద్దనుకున్న వసుంధర మాటలు కఠినంగానే వచ్చాయి. ఇప్పుడే తనకు మన అవసరం ఉందమ్మా. విహారి కూడా గట్టిగానే అన్నాడు. మనకు తన అవసరం లేదు, విసురుగా అంది తల్లి. ఏం మాట్లాడుతున్నావో కొంచెమైనా తెలుస్తోందా అమ్మా? అయినా అదంతా తన తలరాత, మనమేం చేయగలం? కానీ అదంతా ఎవరి వల్ల జరిగిందమ్మా? నా వలన కాదా? అయితే ఏం చేయమంటావు? హారతిచ్చి తీసుకురమ్మంటావా? కోపంగా అంది వసుంధర. అమ్మా, తను నా భార్య. అది ఒకప్పుడు. తనిప్పుడు చెడిపోయిన ఆడది. అమ్మా అని విహారి అరిచిన అరుపుకు తుళ్ళిపడింది వసుంధర. వెంటనే తేరుకుని, ఎందుకురా అలా అరుస్తావు? ఇది నిజం కాదా? గట్టిగానే అడిగింది. అమ్మా, అది ఒక యాక్సిడెంట్. నాకు ఎలా జరిగిందో తనకు కూడా అంతే. అనునయంగా అన్నా గట్టిగానే అన్నాడు విహారి. నీ అంత గొప్పగా మేము ఆలోచించలేంరా, నిరసనగా అంది తల్లి. అంటే తనని అలానే వదిలేస్తామా అమ్మా? మాకు మాత్రం బాధ లేదంటావురా? దుఃఖంతో గొంతు పూడుకుపోయింది వసుంధరకు. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎలా ఉండే పిల్ల, ఎంత కష్టం వచ్చిందో పాపం. అంతా మన కర్మ, కళ్ళు తుడుచుకుంటూ అంది. మరెందుకమ్మా అంత ప్రేమ ఉంచుకొని అలా మాట్లాడతావు అన్నాడు విహారి వసుంధర పక్కనే కూర్చుంటూ. ఎందుకు లేదురా ప్రేమ? నేనేమన్నా రాయినా? దానికి జరిగిన అన్యాయాన్ని తలుచుకుంటుంటే గుండె తరుక్కుపోతుంది. తను ఎలా ఉందో అని అనుక్షణం ఆలోచిస్తూనే ఉన్నాను అన్నది వసుంధర కళ్ళు తుడుచుకుంటూ, గొంతు జీరబోతుండగా. కానీ ఇంత జరిగాక ఆ పిల్లని మన ఇంటికి తీసుకొస్తే చుట్టూ ఉన్నవాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు. మన పరువేం కాను? ఇన్నాళ్ళు ఎంతో గుట్టుగా బ్రతికాం. ఇక అందరూ మన గురించే మాట్లాడతారు. మన పరువు బజార్న పడుతుంది అంది బాధగా వసుంధర. అంతే తప్ప తన మీద ప్రేమ లేక కాదురా. అది కాదమ్మా, ఎవరో ఏదో అన్నారని అంటారని మన మనిషిని మనం దూరం చేసుకుంటామా? నువ్వెంత చెప్పినా నా నిర్ణయం మారదురా. నాకు తనపై జాలి, ప్రేమ ఉన్నాయి. కానీ తనను తీసుకొచ్చి మన పరువు బజార్న పడనివ్వను, స్థిరంగా అంది వసుంధర. అబ్బా, ఎంతసేపు పరువు అంతేకాని మనుషుల గురించి ఆలోచించవా? అరిచాడు విహారి.
వాడలా అరుస్తుంటే మీరేమీ మాట్లాడరేమిటండి? గొంతు పెంచింది వసుంధర జగన్నాథం గారికేసి తిరిగి. నాన్న, మీరన్నా చెప్పండి నాన్న, అసలు ఇదంతా నా వల్లేగా జరిగింది. ఆ గురుదత్ గాడు ఆఫీసులో చేసిన అక్రమాలు నేను బయట పెట్టానని నాపై పగబట్టాడు. అతను కోసం వేచి చూశాడు. ఆ రోజు మేము బయటకు వెళ్ళడం చూసి మమ్మల్ని ఫాలో అయ్యాడు. ఎవరూ లేని చోట మాపై దాడి చేశాడు. నన్ను బాగా కొట్టి చంపడానికి ప్రయత్నించాడు. అడ్డు వచ్చిన సౌమ్యను కొట్టి నాపై పగ తీర్చుకోవాలని తనను లాక్కెళ్ళి తనపై అఘాయిత్యం చేశాడు. ఆ రోజు జరిగిందంతా గుర్తు తెచ్చుకొని కళ్ళు తుడుచుకుంటూ చెప్పాడు విహారి. ఆ రోజు జరిగిన ఘోరం గుర్తుకు వచ్చి ఆ దంపతులకు కూడా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఒకవేళ తను లేకపోతే వాళ్ళు నన్ను చంపేవేసేవారమ్మా. అలా అనకురా కన్నా. వినలేనట్లుగా ఆవిడ విహారి చేయి పట్టుకుంది. అమ్మా, ఒకవేళ వాళ్ళు నాపై దాడి చేసినప్పుడు నా కాళ్ళు కానీ చేతులు కానీ లేక రెండూ కానీ పోయావనుకో, తను నన్ను వదిలి వెళ్ళిపోతుందనుకుంటున్నావా అమ్మా? తను ఎప్పటికీ అలా చేయదమ్మా. ఒకవేళ తను నన్ను అలా వదిలేస్తే మీరు భరించగలరా? తనకు నచ్చజెప్పడానికి మీరు ప్రయత్నం చేయరా? సూటిగా ప్రశ్నించిన విహారికి సమాధానం చెప్పలేక తలలు వంచుకున్నారిద్దరూ. నాన్న, మీరైనా చెప్పండి, సౌమ్య మిమ్మల్ని ఎంత అభిమానించింది? ఆ రోజు మీకు యాక్సిడెంట్ అయ్యి ప్రాణం మీదకు వస్తే సౌమ్యే కదా నాన్న మీకు బ్లడ్ ఇచ్చి మిమ్మల్ని కాపాడింది అన్నాడు విహారి జగన్నాథం గారి కాళ్ల దగ్గర కూర్చుంటూ. కొడుకు తల నిమురుతూ తల మీద చేయి వేసి అన్నారు జగన్నాథం గారు. అవునరా విహారి, సౌమ్య నాకు తల్లిలా ప్రాణం పోసింది. అప్పుడే తనతో అన్నాను, ఇక నుంచి నువ్వు మా కోడలు కాదమ్మా కూతురు అని అన్నారు కళ్ళు తుడుచుకుంటూ. మరి మీరే చెప్పండి నాన్న, మీ కూతురుకే ఇలాంటి కష్టం వస్తే ఇలాగే వదిలేస్తారా? మీరు ఎంతోమందికి నీతి పాఠాలు నేర్పిన గురువు. మీరే చెప్పండి, తప్పు ఒకరు చేస్తే శిక్ష మరొకరికా? చెప్పండి. తమను నిలదీస్తున్న కొడుక్కి ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయారు ఇద్దరు. కాసేపటి నిశ్శబ్దం తర్వాత విహారి లేచి, మీకెవ్వరికీ ఇష్టం ఉన్నా లేకపోయినా నేను సౌమ్యతో కలిసి బతకడానికే నిర్ణయించుకున్నాను. జీవితాంతం తనతో కలిసి ఉంటానని, సుఖదుఖాలలో పాలు పంచుకుంటానని పెళ్లిలో తనకు ప్రమాణం చేశాను. మీరే నేర్పించారు కదా నాన్న, ఇచ్చిన మాట తప్పకూడదని. ఇక నుంచి నా జీవితం తనతోనే. మీ పరువు ప్రతిష్టలకు భంగం కలగకుండా మేము దూరంగా వెళ్ళిపోతాం అంటూ బయటకు నడవబోయాడు. వెంటనే విహారి చేయి పట్టుకొని, ఒరే ఆగరా, నిజమే, నా కూతురికే ఇలా జరిగితే ఇలా చేసేవాణ్ణా? నన్ను క్షమించరా. పరువు కోసం ప్రాకులాడి బంగారం లాంటి మన సౌమ్యను దూరం చేసుకోబోయాను. గురువుగా ఎంతోమందిని తీర్చిదిద్దిన నేను తప్పు చేయబోయాను. తప్పు ఒకరు చేస్తే శిక్ష మరొకరికి వేయబోను. చిన్నవాడివైనా మా తప్పు సరిదిద్ది మా కళ్ళు తెరిపించావు. పద వసుంధర, మన సౌమ్యని మనం తీసుకొద్దాం అంటూ బయలుదేరారు. వసుంధర, అవునండి, ఆడదాన్నయ్యుండి ఒక ఆడదాని బాధ అర్థం చేసుకోకుండా మాట్లాడాను. చుట్టూ ఉన్నవారు ఏమనుకుంటారోనని ఆలోచించాను కానీ మన సౌమ్య ఏమవుతుందో ఆలోచించుకోలేకపోయాను. చుట్టూ ఉన్న జనం ఒకరోజు 2 రోజులు మాట్లాడతారు, తరువాత మర్చిపోతారు. వాళ్ల కోసం మన సౌమ్యను దూరం చేసుకోవడం మన మూర్ఖత్వం. పదండి, సౌమ్యని తీసుకొద్దాం అంటూ వచ్చింది. ముగ్గురు ఆనందంగా సౌమ్య ఇంటికి బయలుదేరారు. సౌమ్య ఇంట్లో పార్వతి హాల్లో కూర్చొని గట్టిగట్టిగా ఏడుస్తూ, ఇంత కష్టం మనకే రావాలా? ఇంకా దీని జీవితం నాశనం అయిపోయిందే. మన పరువంతా గంగలో కలిసిపోయింది. భగవంతుడా, ఇంకా దీన్ని ఎందుకు బతికించి ఉంచావయ్యా? అయ్యో అని శోకాలు పెడుతూ కళ్ళు ముక్కు తుడుచుకుంటూ ఏడుస్తోంది తల్లి. అబ్బా, ఊరుకుంటావా కాసేపు? రఘునాథరావు గారు కసురుకున్నారు. ఊరుకునే ఉండక ఏం చేస్తున్నానట? అయినా నేను చెప్తూనే ఉన్నా దాన్ని హాస్పిటల్ నుంచి తీసుకురావద్దని, అక్కడే ఏదో ఆశ్రమంలో ఉంచమని. మీరు వింటేనా? అది మన కన్న కూతురు పార్వతి. మనకు పెళ్ళికి ఎదిగిన ఇంకో కూతురు కూడా ఉంది. మరి దాని సంగతి ఏంటండి? అయినా అదంటే నాకు మాత్రం ప్రేమ లేదా? దాని కర్మ మన కర్మ కాకపోతే
మన సౌమ్య జీవితం ఇలా అయిపోవడం ఏమిటండి? అది ఇక్కడ నుండి దూరంగా ఉంటే అయినా దానికి కాస్త ప్రశాంతంగా ఉంటుందని. ఇంత జరిగాక ఇంకెక్కడ ప్రశాంతత? అవునులేండి, ఈ సమాజం దాన్ని ప్రశాంతంగా ఉంచుతుందా? కనీసం విహారైనా తనని తీసుకెళ్తాడా? కన్న తల్లిదండ్రులం మనమే చూడాలి. మనమే తనని దూరం పెడితే తన పరిస్థితి ఏం కావాలి? అవునండి, నీ ఏడు పాపి కాస్త సౌమ్య ఎలా ఉందో చూడు. దాని ముందు ఏడ్చి దాన్ని ఇంకా ఏడిపించకు. జరిగేది జరగక మానదు. దేవుడే దానికేదో దారి చూపిస్తాడు. అవునులేండి, అసలు ఇందులో దాని తప్పేముంది? కడుపులో పెట్టుకొని కాపాడాల్సిన తల్లినై ఉండి దానిని నానా మాటలు అంటున్నాను. ఇక నుంచి నా సౌమ్యని నేనే జాగ్రత్తగా చూసుకుంటాను అంటూ లేచింది. ఏదో కారాగిన చప్పుడయింది. ఎవరో వచ్చినట్లున్నారు. ఎవరో పేపర్ వాళ్ళో పరామర్శకో వచ్చుంటారు. తలుపు తీయకండి. కాదే అమ్మా, బావా వాళ్ళు వచ్చారమ్మా. సౌమ్య చెల్లెలు పరిగెత్తుకొచ్చింది. బాబు విహారీ, నువ్వా? బావగారు అక్కయ్య గారు కూడా వచ్చారా? అవును బావగారు, మేము వచ్చాం. మా సౌమ్యని తీసుకెళ్ళడానికే వచ్చాం. ఇది కళ నిజమా వదినా? నిజం వదినా. ఎవరో చేసిన తప్పుకు మన సౌమ్యకు ఎందుకు శిక్ష అనుభవించాలి అని మా విహారీ మా కళ్ళు తెరిపించాడు. అందుకే తనను తీసుకెళ్ళడానికి వచ్చాం. బాబు విహారీ, నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం అంటూ విహారి చేతులు పట్టుకున్నారిద్దరు. అంత మాట ఎందుకు మావయ్య? ఇంతకు సౌమ్య ఎక్కడా? ఆ గదిలో ఉంది బాబు. వారి ఆనందానికి అవధులు లేవు. సౌమ్య సౌమ్య అని పిలుస్తూ గదిలోకెళ్ళాడు విహారి. అక్కడ చీకటి గదిలో శూన్యంలోకి చూస్తూ కూర్చున్న సౌమ్యని చూడగానే సౌమ్య అని పిలుస్తూ తనను పట్టుకోబోయాడు. సౌమ్య బెదురుగా చూస్తూ వెనక్కి జరిగింది. సౌమ్య, నేను విహారిని. బేలచూపులు చూస్తూ విహారిని చూసి చేతుల్లో మొహం దాచుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది. సౌమ్యని దగ్గరకు తీసుకొని, జరిగినదంతా ఒక పీడకల అనుకో సౌమ్య, అది ఒక యాక్సిడెంట్ మాత్రమే. జరిగిన దాని వలన నాకు నీ మీద ఉన్న ప్రేమ అభిమానం ఏమాత్రం తగ్గదు. మనం మామూలుగా మన జీవితాన్ని ప్రారంభిద్దాం అంటూ నచ్చజెప్పాడు. వద్దు విహారీ, నా వల్ల నీకు ప్రాబ్లమ్స్ రావడం నాకు ఇష్టం లేదు అంది సౌమ్య ఏడుస్తూ. చాలాసేపు నచ్చజెప్పాక సౌమ్య కాస్త మామూలు మనిషి అయింది. గదిలో నుంచి బయటకు వచ్చిన వారిద్దరినీ చూసి అందరూ ఆనందంగా దగ్గరకు వచ్చారు. సౌమ్యను దగ్గరకు తీసుకొని తొందరగా నవ్వుతూ, రా తల్లి, ఇంటికి వచ్చేసేయ్, మన ఇంటికి వెళ్ళిపోదాం అంది వసుంధర. అత్తయ్య అంటూ ఆమెను ఆనందంగా పట్టుకుంది సౌమ్య. అందరూ భోజనాలు చేశాకనే బయలుదేరుదురు అంది పార్వతి. ఓ తప్పకుండా అన్నారు అందరూ ఆనందంగా. మన దేశంలో ఎంతోమంది ఆడపిల్లలు యాసిడ్ దాడులకు, అత్యాచారాలకు, ప్రేమోన్మాదుల దాడులకు అన్యాయంగా బలైపోతున్నారు. ఇందులో వారి తప్పు లేనప్పటికీ, వారే బాధితులైనప్పటికీ కూడా సమాజపరంగా శిక్ష అనుభవిస్తున్నది మాత్రం వాళ్ళే. వారిని ఆదుకోకపోయినా పర్వాలేదు, కానీ వారిని మాటలతో చేతలతో మరింతగా వేధించొద్దు. తప్పు ఒకరు చేస్తే మరొకరికి శిక్ష వేయొద్దు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి.